ట్రంప్ను చంపేందుకు ఇరాన్ స్కెచ్ వేసిన మాట నిజమేనా? అందుకు అమెరికా కంటే ఇజ్రాయెల్ ఎక్కువ కోపంగా ఉందా? యుద్ధం దెబ్బకు ఇరాన్ సుప్రీం లీడర్ ఒక బంకర్లో దాక్కున్నారా? అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖమేనీని క్షణాల్లో చంపేస్తామని ఇజ్రాయెల్ అంటోందా? ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు పశ్చిమాసియా యుద్ధం భారత్కు శాపంగా మారిందా? క్రూడ్ ధర పెరిగే ప్రమాదముందన్న టెన్షన్ ఇండియాలో పెరిగిపోతోందా? వాచ్ దిస్ డీటెయిల్ సిగ్నేచర్ స్టోరీ. పశ్చిమాసియాలో 4-5 రోజులుగా జరుగుతున్న యుద్ధం భీకరంగా మారుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్న రెండు దేశాలు ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇరాన్ను ఆర్థికంగా రక్షణ పరంగా పూర్తి నిర్వీర్యం చేయాలని ఇజ్రాయెల్ వీక్షించుకు కూర్చుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటోంది. ఇజ్రాయెల్లో జరుగుతున్న భీకర దాడుల్లో ఇరాన్కు భారీ నష్టమే వాటిల్లుతోంది. ముఖ్యంగా ఆ దేశ మిలిటరీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి మరణించగా తాజాగా ఈ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమి, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ మహకిక్ కూడా మరణించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీని సైతం హతమార్చేయాలని ఇజ్రాయెల్ భావించగా అందుకు అమెరికా అడ్డు తగిలింది. తాజా దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈశాన్య టెహ్రాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేనీని కుటుంబంతో కలిసి తలదాచుకున్నారు. 20 సంవత్సరాల నుంచి ఇస్లామిక్ గవర్నమెంట్ ఇరాన్లో ఉన్నది. ఇజ్రాయెల్ పూర్తిగా పాచేసేస్తాం, ఇజ్రాయెల్ మ్యాప్ నుంచి తీసేస్తామని చెప్తూ వచ్చి జూన్ 13 ఎప్పుడైతే ఆశ్చర్యకరమైన దాడి ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిందో, ఏ యుద్ధానికి ఇరాన్ ప్రిపేర్ ఉండాలో ఆ యుద్ధం చేయలేకపోతుంది ఇరాన్. ఎందుకంటే ఈ ఆశ్చర్య అటాక్ వల్ల, దాడి వల్ల మొత్తం టాప్ మిలిటరీ లీడర్షిప్ అందరినీ చంపిస్తారు ఇజ్రాయెల్. దాంతోపాటు ప్రజలు అర్థం చేసుకున్నది ఇరాన్లో ఏంటంటే, మన ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధం గురించి ఇజ్రాయెల్తో ఇలాంటి యుద్ధం చేయబోతున్నామని చెప్పి ఆ యుద్ధం వచ్చినప్పుడు అసలు తయారవి లేరు. అందువల్ల ఇప్పుడు కనపడేది ఏంటంటే, ఇజ్రాయెల్ యుద్ధం ఆప్ చేసేది లేదు. ఇజ్రాయెల్ కొన్ని ఆబ్జెక్టివ్స్ సాధించే వరకు ఆగదు. అమెరికా చెప్తే మాట విందో. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ మీద కూడా అల్లరి చేస్తున్నారు, ఆయన ఏదో టార్గెట్ అయిపోయి ఇరాన్ చేస్తున్నానని. ఈ పరిస్థితులు అన్నీ ఉండగా ఇజ్రాయెల్కి తెలిసింది ఏమిటంటే, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశం వచ్చింది, అది పూర్తిగా ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇరాన్ లో ఉన్న అణు కేంద్రాలన్నిటినీ ధ్వంసం చేసేదాకా యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ తేల్చేసింది. ఇరాన్ సొంతంగా తన అణు కేంద్రాలను నిర్వీర్యం చేసుకుంటే మంచిదని కూడా హెచ్చరించింది. ఖమేనీ నివాసం దగ్గరే దాడులు చేయడం ద్వారా తమ బలమేంటో ఇజ్రాయెల్ చూపించింది. పైగా ఈ దాడుల ద్వారా తమ సొంత ప్రజలనే కాకుండా యావత్ ప్రపంచాన్ని రక్షిస్తున్నామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. ఒకటి వీలవుతే అక్కడ ఉన్న ప్రభుత్వం, అయ్యుత్తోలా ప్రభుత్వం 1980 నుంచి ఏదైతే ఉన్నదో తీసేయటానికి ప్రజల్ని ఎలా కోపం తెప్పించాలి అది ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. రెండోది ఏంటంటే, వాళ్ళ న్యూక్లియర్ అణుబాంబులు, ఈ అణు ప్లాంట్స్ అన్నీ తీసేసే వరకు, చాలా వరకు డ్యామేజ్ చేసే వరకు ఇజ్రాయెల్ ఆగదు. ఆగే పరిస్థితి కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ ఆశ్చర్యకరమైన దాడితో అడ్వాంటేజ్ ఇజ్రాయెల్కి వచ్చింది. ఆ అడ్వాంటేజ్ను ఇప్పుడు వాడుకోకపోతే మళ్ళీ ఇంకోసారి రాదు. ఈసారి ఇరాన్ మీద దాడి ఇజ్రాయెల్ అమెరికా పర్మిషన్ తీసుకోలేదు, అమెరికాను కలవమని చెప్పలేదు, మేమే చేస్తామన్నాడు. బెంజమిన్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇజ్రాయెల్ ఏమన్నాడంటే, మేము అప్పుడే ఆపం యుద్ధం, మేము సాధించే వరకు ఆపమన్నాడు. కాబట్టి ఈ యుద్ధం ముందలకెళ్తాది, లేకపోతే ఇరాన్ కొన్ని విషయాలకి తగ్గిపోవాలి. ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త వాదనను తెర మీదకు తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ 2 సార్లు విశ్వ ప్రయత్నం చేసిందని ఇజ్రాయెల్ అంటోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నందునే ట్రంప్ ను చంపాలనుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ తన అణు కార్యక్రమం కోసం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడుతోందని కూడా ఇజ్రాయెల్ అంటోంది. అంత జరిగినా ఇరాన్ పట్ల ట్రంప్ ఉదారంగానే వ్యవహరిస్తున్నారన్నది నెతన్యాహు వాదన. ఇరాన్ తమపై క్షిపణులు, డ్రోన్లను నిరంతరాయంగా ప్రయోగిస్తున్నప్పటికీ సంయమనం పాటించాలని ట్రంప్ చెబుతున్నారని నెతన్యాహు గుర్తు చేస్తున్నారు.
యుద్ధం ప్రభావం భారత్పై కూడా తీవ్రంగానే కనిపిస్తోంది. టెహరాన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని వాళ్లు కోరుకుంటున్నారు. బాంబు దాడులకు, పేలుడు శబ్దాలకు భయపడి వాళ్లంతా అపార్ట్మెంట్ల బేస్మెంట్లో దాక్కుంటున్నారు. భారత్ రాయబార కార్యాలయం చొరవతో కొందరు విద్యార్థులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లారు. విద్యార్థుల తరలింపునకు భారత్ చేసిన అభ్యర్థనను టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం గగనతలం మూసివేసినందున భూ సరిహద్దుల మీదుగా తీసుకువెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే అందుకు భారత ప్రభుత్వమే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచానికి ముఖ్యంగా భారత్కు చమురు ధరలు ఇబ్బందికరంగా మారాయి. భారీ స్థాయిలో ధరలు పెరుగుతాయన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో కలుగుతోంది. ధరలు అమాంతం పెరిగి ప్రస్తుతం $75 నుంచి $80 మధ్య ఊగిసలాడుతోంది. చమురు ధర గత 5 నెలల్లో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హుర్మాజ్ జలసంధిని మూసివేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు ధరలు $150 వరకు చేరినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు భారత్లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే చమురు ధరల హెచ్చుతగ్గులు ఆయా ఆయిల్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఏదేమైనా పశ్చిమాసియా సమస్య మన దేశానికి ఇబ్బందిగానే మారింది. ఇటీవలి కాలంలో ప్రపంచ పరిణామాల ప్రభావం పరోక్షంగా మన మీద ఉంటుందనేందుకు ఇదో నిదర్శనం.